ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేక ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తితో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఇక్కడ షుగర్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు అప్పుడు అది తినొద్దు, ఇది తినొద్దు, డాక్టర్ చెప్తే వినొద్దు, నా మాట వినండి, అన్నీ తినండి. హల్లెలూయా. ఆ రొట్టె ఇదో ఆ జావలు కాదు, అన్నీ తినండి. నా దగ్గర ప్రార్థన చేయించుకోండి, నేను ప్రార్థన చేస్తాను. బీపీలు తగ్గిపోతున్నాయి, షుగర్లు తగ్గిపోతున్నాయి, గడ్డలు కూడా నోట్లో వస్తున్నాయి. ఇక్కడ ప్రార్థన చేయని దిగిపోతున్నాయి అవి. హల్లెలూయా. కడుపులో ఇంతలో గడ్డలు బయటకు కనబడుతున్నాయి కదా, అవి కూడా కరిగిపోతున్నాయి. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పాప ఏం చదువుతున్నావు? బీటెక్ సెకండ్ ఇయర్. బీటెక్ సెకండ్ ఇయర్. వీళ్ళ మాదిరికి 3 సంవత్సరాలు ఓవర్ బ్లీడింగ్ అయితే ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా తగ్గలే. ఇక్కడికి వచ్చారు, స్పాట్లో తగ్గిపోయింది. నేను ఏమైంది నీకు? నాకు ఇట్లా తామరలాగా అయ్యి గడ్డలాగా అయినుండే. అయితే హాస్పిటల్కి వెళ్తే మెడిసిన్ ఇచ్చిర్రు, మళ్ళీ ఆ గడ్డని కోసేస్తా అన్నారు. చాలా భయమైంది నాకు. భయమై మళ్ళీ అయ్యగారికి కాల్ చేసిన, ప్రార్థన చేసిర్రు. అప్పుడు నొప్పి తగ్గింది. తర్వాత కాల్ చేసిన నెక్స్ట్ డే కాల్ చేస్తే అన్న లిఫ్ట్ చేసిన, అయ్యగారు ఊరెళ్ళినుండే. అన్న కాల్ చేసిన హాఫ్ అన్ అవర్కే నాకు ఆ గడ్డ దానంతలు అదే వగిలిపోయింది. నొప్పి రాకుండా తగ్గుతుందని చెప్పినుండే అయ్యగారు. ఇక అట్లనే తగ్గిపోయింది. అసలు నడవనికి రాలే నాకు 10 days. ఇక ప్రార్థన చేసినాక తగ్గిపోయినాక బ్లడ్ అంతా పోయింది. అసలు బ్లడ్ వచ్చింది కూడా నాకు తెలియలేదు. ఏమైంది ఇట్లా పచ్చిగా అవుతుందని చూస్తే అప్పుడు బ్లడ్ వచ్చినుండే. అస్సలు నొప్పి రాకుండా తగ్గింది. అసలు జీసస్ నా లైఫ్లో మిరాకిల్ చేసింది. మా మమ్మీకి చేసినుండే. మళ్ళీ నాకు అసలు జీసస్కి చాలా థ్యాంక్స్ అని చెప్తున్నా. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఈ పాప బీటెక్ చదువుతుంది. ఎక్కడ? మొయినాబాద్. అయితే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళిందంట. పెద్ద డాక్టర్ అంట. ఆవిడ ఎవరావిడ డాక్టర్? ఏ హాస్పిటల్లో? దుబ్బచెర్ల విలేజ్లో ఆ డాక్టర్, అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. చాకు తీసుకొని వచ్చినాక నాకు చాలా భయమైంది. అసలు ఈ గెడ్డ ఎక్కడొచ్చింది? గెడ్డ చూపించు. ఇదిగో ఇక్కడ గెడ్డ వస్తేనంట డాక్టర్ సాగు తీసుకొచ్చిందంట. ఈ నుంచి సాగు తీసుకొచ్చి ఏమంటుంది? చాకు తీసుకొచ్చింది. బెడ్ పైన నేను పడుకున్నా, ఇది కొయ్యాలి అనేసి అన్నది. కొయ్యాలని నాకు చాలా భయమై బెడ్ పై నుంచి లేచిన. నేను భయమై కాలు ఇక్కడున్న గెడ్డనే చాకు తీసుకొచ్చి కోస్తానంటుంటే ఈ పిల్ల ఏడ్చేసిందంట. నాకొద్దు, నేను తట్టుకోలేను, నాకొద్దు అని చెప్పి ఏడ్చేసిందంట. నాకు ఫోన్ చేసింది, నీకు బుద్ధి లేదా? మీ అమ్మకి ఎంత అద్భుతం జరిగింది, నీ బంధువులకి ఎంత అద్భుతం జరిగింది, అది నేను ప్రార్థన చేస్తానమ్మా, నేను ఉన్నాను కదా, ఎందుకు ఆ గడ్డలతో నేను ఉన్నాను కదా, దాని అంతటికి అది కరిగిపోయి బయటకు వచ్చేలా, అంతేగాని అది అలా కోపించుకోకూడదమ్మని చెప్పాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే అలా చెప్పానో నా మాట విన్నది. ఇప్పుడు ఆ గడ్డ దాని అంతకు అదే పగిలిపోయింది. దానంతలో అదే పోయింది. నొప్పి కూడా తగ్గింది. నాకు అసలు వచ్చింది. అమ్మమ్మ కూడా షాక్ అయింది, ఇంత తొందరగా ఎట్లా పోయింది. ఎంత పెద్ద గడ్డలైనా ఇక్కడ కరిగిపోతాయి. చేసిన 30 minutesకే అది పోయింది. ఆమేన్. హల్లెలూయా. చప్పట్లు కొట్టి ప్రభుని స్తోత్రం చెప్దాం. చప్పట్లు కొట్టండి ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. దయచేసి మీరు అందరూ ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండాలి. దేవుని మహిమ మీ మీదకి దిగొస్తుంది. తండ్రి మిమ్మల్ని దర్శిస్తాడు. ఆయన ఆత్మ ద్వారా మీరు దర్శించబడతారు. దేవునికి మహిమ కలుగును గాక. నా పేరు ప్రశాంతి, మాది నెల్లూరు జిల్లా. నాకు ఇక్కడ గొంతు దగ్గర నరం కొట్టుకుంటుండేది. కొట్టుకుంటుంటే దగ్గర ఏ నరం ఎక్కడ చూపించు? ఇక్కడ నరం కొట్టుకుంటుంటే ఇక్కడికి వచ్చారు. అమ్మ, మీరు ఒక స్పాన్సర్ ద్వారా విడుదల ఉంటుంది మీకు అంటే భర్తను తీసుకుని భువనగిరి వచ్చారు. ప్రార్థన చేస్తుంటే ఇది ఎక్కడ చూపించమ్మా? ఇక్కడ నరం కొట్టుకుంటుంది. నరాలు పెరగపోయి ఎంత ఇంకా మొత్తం ఇట్లా అయిపోయినా అసలు. ఇంకా మా హస్బెండ్ వచ్చి పట్టుకోవాలని చూస్తే, మీరు పట్టుకోవద్దు, పక్కకి వెళ్ళిపోండి,
పాము బుసలాగా ఇంకా వచ్చేసింది కడుపులో నుంచి. ఎక్కడ ప్రార్థన చేసినప్పుడు? భువనగిరిలో ప్రార్థన. ఇక్కడైతే ఏమీ బయటకు రాలేదు. చప్పట్లు కొట్టండి. భువనగిరిలో ప్రార్థన చేసినప్పుడు పాము బుసలాగా వచ్చేసి ఇంకా మోసేతల కాడ నుంచి కిందకి ఇంకా ఉంగరాలు తిరిగిపోతున్నాయి, అసలు ఇంక చేతులు ఇట్ట తిరిగిపోతున్నాయి. ఇంకా అయ్యగారు వచ్చి ఇంకా చేతులలో ఇట్ట చేతులు వేసి టన్నిండి, ఇంకా అంతే, ఇంకా తగ్గిపోయింది. గొంతుకాడ నరం కొట్టుకుంటది. 20 సంవత్సరాల నుంచి గుండె 20 సంవత్సరాలు బట్టి ఒకటి ఏనండి, 20 సంవత్సరం బట్టి గొంతు కాడ అలా అది మేము కళ్ళారు చూసాం, ఇలా కొట్టుకుంటాం, ఇలా కొట్టుకుంటుంది. అది ఇక్కడ ఎంతసేపులో తగ్గిపోయింది? అక్కడ ప్రార్థన చేస్తే ఎంతసేపులో తగ్గిపోయింది? అది ఇక్కడ మీ దగ్గరికి రావాలని నేను స్నానానికి వెళ్ళినప్పుడే అది తగ్గిపోయింది. ఇంటి దగ్గర తగ్గిపోయింది, ఇంటి దగ్గర తగ్గిపోయింది. ఇంకా నాకు తగ్గిపోయింది. నేను అయ్యగారికి అడిగి పోయి ప్రార్థన చేసుకోవాలి, నేను వెళ్ళాలని చెప్పి ఇంకా భువనగిరిలో ఆ రోజు మంగళవారం ప్రార్థన అయితే ఇంక మా ఆయన నేను కారు పెట్టుకొని వచ్చేసినాం అక్కడికి. ఇప్పుడు స్పీడ్ పెరిగింది, చప్పట్లు కొట్టండి గట్టిగా. వచ్చేసినాం. ఇంకా అక్కడికి వచ్చినాక దేవుడు మహిమను నేను అక్కడ చూసినానయ్యా మీ ద్వారా. ఒక మంచులాగా ఇంకా అసలు నాకు తెలియదు, పడిపోయి ఇంకా తర్వాత చేతులు కాళ్ళు పెరక్కొస్తున్నాయి. పెరక్కొస్తుంటే అయ్యా పెరుక్కొస్తున్నాయి నాకు అని పెద్దంగా అరిసాలకి ఇంక మీరు చేతులలో చేతులు వేసిట్ట అనిండ్రు, ఇంక అంతే తగ్గిపోయింది. చప్పట్లు ప్రభుకి మహిమ కలుగును గాక. ఇంక మళ్ళా పొట్టలో అయ్యో ఇక్కడ నిప్పనన్న, ఇక్కడ గుచ్చుకుపోతే నేను మళ్ళీ అక్కడ చేతులు పెట్టుకోమన్నాడు. ఇంక మళ్ళీ అక్కడ చేతులు పెట్టుకొని మీరు చేతులు తాకిండ్రు, ఇంకా తగ్గిపోయింది. అక్కడ కూడా తగ్గిపోయింది. ఇంకా నాకు మంచిగా అయింది, మీరు కూడా రాండి అని చెప్పని వీళ్ళని కూడా తీసుకొని వచ్చినానయ్యా. నేను ఈ సాక్ష్యం చెప్పాలని. ఆపరేషన్ అంటే అసలు ఎక్కడ చేస్తారు దానికి? చూడండి, ఏదో నరము అది ఇక్కడ గుండెకి ఏదో వేస్తాము అని చెప్పారు. 1,70,000 అడిగారు. 1,70,000. ఇది స్కానింగ్ ద్వారా ఆడి ద్వారా జరిగిన పని కాదండి, ఇది అర్థమైందా? ఆమెకి ఇక్కడ ఒక్కటే ప్రాబ్లం కాదు, మళ్ళీ ఇక్కడ కూడా ప్రాబ్లం ఏమేమో ఉన్నాయి, అన్నీ అప్పటికప్పుడే. ఇది హైదరాబాద్ కూడా చూపించుకున్నారమ్మా? హైదరాబాద్ లో మియాపూర్ దగ్గర హాస్పిటల్లో చూపించుకున్నాము. అది మేస్త్రి కదా, మేస్త్రి పాపము. ఆయన పాపం చాలా మంచి వ్యక్తులు ఉన్నాడు. ఈమెకి వచ్చిన బాధలు చూస్తున్నాడు. అంటే 20 సంవత్సరాలుగా బాధ, అంటే 20 సంవత్సరాల బాధ ఒక సెకండ్స్లోనే తగ్గిపోయిందమ్మా. నిజం. అంటే ఇప్పుడు నువ్వు చెప్పు, హాస్పిటల్లో అడుగుతున్నారు కదా నీకు ఆపరేషన్ చేస్తానన్నా, అంటే ఎక్కడ చేస్తారు? చెయ్యి చూపించు. ఆపరేషన్ అంటే ఏదో వైర్ లాగా వేస్తామన్నారు అయ్యగారు. ఎక్కడ వేస్తానన్నారు? గుండెకి గుండె బాగా ఫాస్ట్ కొట్టుకుంటది, ఇక్కడ నరం కొట్టుకుంటే. చెప్పట్లేదు ఎంత స్పీడ్ కొట్టుకుంటది నీ గుండె? 240 కొట్టుకుంటది. అది చెప్తుందేమో మనం అడుగుతున్నాం. 240 స్పీడ్ కొట్టుకున్నప్పుడు దడొచ్చేసి ఇంకా నీరసమైపోయి ఇక పని చేసుకోవాలంటే మైండ్ లేకుండా మంచంలో పడుతుంది నాకు తెలిసి. అదేమన్నా చెప్తారేమనుకో. ఈ వారం అంతా ఫుల్ ఫుడ్డా? బాగానే ఉన్నాను అయ్యా, మామూలుగానే మంచిగా ఇంట్లో పని చేసుకుంటున్నా. ఒక్కదాన్ని ఇంట్లో అసలు ఉండలేకపోయేది. మీ భర్త ఏమంటాడు ఇప్పుడు చూసి మిమ్మల్ని? బాగా అసలు బాగా సంతోషంగా, ఈసారి వస్తాను నేను, ఇప్పుడు నాకు పని ఉంది అని వెళ్ళారు అయ్యగారు. నాకు అసలు హాస్పిటల్ వద్దు, పోతే ఇంకా బెడ్కి చేరమంటారు. ఇంకా అయ్యగారికి అడిగిపోయి నేను ప్రార్థన చేపించుకుంటే నాకు తగ్గిపోద్ది, నాకు అదే నమ్మకం ఉంది అని చెప్పి నేను. అయ్యగారి దగ్గర తగ్గిపోద్ది అన్నావు కదా, ఇంకా మీకు పాస్టర్లు చాలా మంది తెలుసు కదా. ఎక్కడ నాకు బయట పడలేదు అయ్యగారు, అసలు ఎక్కడ ఎన్ని పాస్టర్ల దగ్గర పోయి ప్రార్థన చేపించుకున్నా కానీ నా ఒంట్లేదు, బయట పడలేదు. మొన్న మీరు చేసేళ్ళకి అది బయటకు వచ్చేసింది. ప్రైజ్ లార్డ్. ఇక్కడ ఒక శక్తి ఉందని నాకు తెలిసిపోద్ది కదా, నేను వేస్తున్నాములో అంతే అంటుంది, అది బయటకు వచ్చేస్తుంది. ఇక దాంతో ఏం మాట్లాడినామని కానీ వాళ్ళకి రుజువు అన్నట్టు నిదర్శన. కొంతమందికి ఏంటంటే ఏమి చేయి కూడా పెట్టలేదు, అంత తీసుకుంటారా ఎంత తీసుకుంటారా, కొంచెం కూడా కష్టపడి అక్కర్లేదు. పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడు కనుక నేను మాట్లాడుతుంటేనే మనం నమ్మినటువంటి దేవుడు, మనం యథార్థంగా ఉంటే మనతో ఉంటాడు ఆయన. మనం యథార్థంగా లేకపోతే మనతో ఆయన ఉండడు. ఇప్పుడు ఈ మనిషిని ఏమన్నా నీ చేయబెట్టానా, జుట్టు పట్టుకుని ఏమన్నా ఊపనా? ఏం ఊపలేదు, ఊరికి చేతులు అన్నం అంతే. హల్లెలూయా. నా దగ్గర నాకు నేర్పించిన వాడు, నన్ను బాగు చేసిన వాడు, నేను చనిపోతున్నట్టు బతికించిన దేవుడు, ఇప్పుడు ఇంతమందిని బ్రతికించడానికి దేవుడు నాకు సామర్థ్యాన్ని, శక్తినిచ్చాడు.
మగవారు మాట్లాడుతుంటున్నారు, గుడివారు చూస్తున్నారు, కుష్టిలు తగ్గిపోతున్నాయి, పక్షవాతాలు తగ్గిపోతున్నాయి. ఇది ఎంత మహిమ కలిగిన ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. నేనేమన్నాను, అదే జరిగిందా? ఏమన్నా తక్కువ ఎక్కువ జరిగిందా? అంతకంటే ఎక్కువ జరిగిందా? నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువ జరిగిందా? ఇంత త్వరగా తగ్గిపోద్ది అనుకున్నావా? ఇప్పుడు తగ్గిపోయి ఎంతకాలం అయింది? ఇప్పటికి తగ్గిపోయి ఎంతకాలం అయింది? వారం రోజుల నుంచి లేదయ్యా. పోయిన మంగళవారం వచ్చావా అక్కడ? అంతకు ముందు మంగళవారం. అంటే ఇప్పుడు తగ్గిపోయి 2 వారాలు అయిందా? 2 వారాలు అయింది. నాకు చేతులు మంటలు వచ్చేది. నైట్ పాస్కెళ్ళి వచ్చి పండుకుంటే మంటలు ఎక్కను దిగను తగ్గిపోయినా అన్ని తగ్గిపోయింది. జరిగించింది. హల్లెలూయా. చూడండి, యోబు గ్రంథంలో చదవనవసరం నోటితో చెప్పేద్దని చాలా సమయం అవుతుంది. యోబుని దేవుడు ఎలా ఆశీర్దిస్తున్నాడో తెలుసా? యోబు విషయంలో మీకు చెప్పే విధానంగా ఒకసారి అర్థమైపోయేటట్టు చెప్తాను, వినండి. యోబుకు ఆయన కంచి వేశాడు తెలుసా? ఆయన కంచి వేశాడు. ఏది? ఆయన శరీరానికి ఆయన కంచి వేశాడు, ఆయన కుటుంబానికి ఆయన కంచి వేశాడు. బాగా గమనించండి. ఆయన దగ్గర పనిచేస్తున్నటువంటి వారికి ఆయన కంచి వేశాడు, ఆయన పశువులకు ఆయన కంచి వేశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నాడు ప్రియమైన దేవుని బిడ్డ, సంఘ కాపురిగా నేను చెప్తున్నాను, ప్రియమైన సహోదరి సహోదరుడా, విశ్వాసులకు నేను చెప్తున్నాను, ఆయన నమ్ముకున్న వారికి నేను చెప్తున్నాను, ఆయన నీకు కంచి వేసి ఉంచాడు, నీ కుటుంబానికి కంచి వేసి ఉంచాడు. నీ యొక్క రాబడికి ఆయన ఎట్లా నీ రాబడి ఉన్నదో అట్లా నీ రాబడిని కూడా ఆయన అధికంగా ఉంచి దానికి కూడా కంచె వేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. గత దినాల్లో ప్రభులు సరిగా లేని దినాల్లో ఒక వస్త్రం కొనుక్కోవాలంటే దానికి 200-300 తగ్గాయి. లేకుంటే ఒక వస్తువు కొనాలంటే ఇంకో కొంచెం 10,000-5,000 తగ్గాయి. లేకుంటే ఒక హోటల్కి వెళ్ళాలంటే ఆ డబ్బు సరిపోదేమో. లేకుంటే ఒక పని చేయాలంటే అయ్యో అయిపోతున్నాయి, మరలా మనకి ఎలా వస్తాయి? ఇప్పుడు నాకు తెలుసు, ఆయన ఆశీర్వాదం ఉంటే ఇలా ఖర్చు అవునా కానీ మళ్ళీ ఆయన ఏం చేస్తాడు? నింపుతాడు. ఇంకా మిగిలిని వస్తువు కొన్న దానికంటే ఇంకా డబుల్ త్రిబుల్ మిగిల్చి ఆయన నిన్ను సంతోషంతో వెనక్కి పంపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. 2024లో నేను అదే చూశాను. ఒక వస్తువు కొనటానికి వెళ్ళినా, వస్త్రములు కొనటానికి వెళ్ళినా, ఒక హోటల్కి వెళ్ళి భోజనం చేయటానికి వెళ్ళినా, బిడ్డలతో సువార్త ప్రకటించడానికి వెళ్ళినా ఖర్చు పేటగా ఆయన ఇంకా మిగిల్చి సంతోషంగా గృహానికి తీసుకొచ్చిన దినములు. హల్లెలూయా, హల్లెలూయా. మీకు తెలుసా, ఇది నిజము. కొన్నిసార్లు మనం డబ్బు పెడతాము, ఎక్కడన్నా కొంచెం డబ్బు తీసుకుని పెడతాము, లెక్క పెట్టి పెడతాము. సాధారణంగా కొంతమందికి ఏం చేస్తాడు? డబ్బు తక్కువ వస్తుంది. ఎంతమంది కొందట అని అంటాడు అనుకో, చేయొద్దండి చూసి మనం లెక్కెట్టి డబ్బు బీరువలోనూ ఎక్కడో పెడతాము, కానీ అది తక్కువగా ఉన్నట్టుగా ఒక్కోసారి ఏమైందో లెక్క చేస్తే కూడా ఇదేంటి ఎంత ఉందనుకున్న అనుభవాలు ఇక్కడున్న ప్రతి వాళ్ళకు ఉంటే నాకు కూడా ఉంది. కానీ ఇప్పుడు తెలుసా, ఏదైతే ఎంత ఉంటుంది అనుకుంటామో చాలా సందర్భాల్లో దానికి డబల్ అక్కడ పెట్టి ఉంచుతున్నాడు యేసయ్య. హల్లెలూయా. నా బిడ్డ పలానా చాటికి వెళ్ళిపోతాడు, నేను ఇంతే ఉండొచ్చేమో, ఇంతే అనుకో, లేదు, దానిని అధిగమించి, చప్పట్లు కొట్టండి గట్టిగా, ఆమేన్, హల్లెలూయా. దాన్ని అధిగమించి దానికంటే ఎక్కువ. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసా, ఆయన ఏం చేస్తాడు? పిండి బిస్కురి తొట్టిని గంపన్న దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదే. ఎప్పుడైనా చదవండి, ద్వితీయోపదేశం 28వ అధ్యాయం చదవండి, అన్నీ ఆశీర్వాదాలే. చప్పట్లు కొట్టాలి గట్టిగా, అన్నీ ఆశీర్వాదాలే. అన్నీ, ఒకటి కాదు, 2 కాదు. నువ్వు లోపలికి వస్తే దీవించబడతావు, బయటికి వెళ్తే లోపలికి వచ్చిన ఆశీర్వాదమే. నేను ఒకసారి అనుకుంటాను, ఎవరైనా నా దగ్గరికి వస్తే కానుక తీసుకొస్తారు, నేను కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తే నాకే కానుక ఇస్తాను. ఇదే కదా వాక్యం నెరవేర్పు. హల్లెలూయా. తెలుసా, మన దేవుడు ఎంత ప్రియమైన వాడో. ఒక తండ్రి కుమారుని సంతోష పెడతాడు, ఏదో ఇచ్చి
వాడికి ఇది ఇస్తే వాడికి ఇష్టము, ఇది తినే ఆహారమైనా, ఇచ్చే వస్త్రమైనా, లేకుంటే వస్తువైనా, బిడ్డలు కుమార్తెని ఇచ్చినప్పుడు వాడికి ఇది ఇస్తే వాడు సంతోషపడతాడని ఏ తండ్రైనా ఆనందించి వాళ్ళకి ఒక వస్తువు ఇస్తారు కదా. హల్లెలూయా. కానీ మన తండ్రి, పరలోకమందు ఉన్న మన తండ్రి అన్నీ ఇచ్చేస్తున్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. అన్నీ. హల్లెలూయా. అన్నీ ఇస్తాడు. ఏది ఆపడు, ఏ దాన్ని బెగబట్టడు. నీకు ఏది అవసరమో దాన్ని ఓపెన్ చేస్తాడు. నేను ఒకటే చెప్తున్నాను, ఆశీర్వాదాలనే కాదు, అంత శ్రమలు కూడా ఉంటాయి కొన్ని సందర్భాల్లో. వాటిని కూడా అనుభవించి ఇప్పుడు ఇక్కడ దీవెనలు పొందాలి. ఏ మనిషి అయినా సరే దేవునికి కానీ మనుషులకు కానీ విరోధంగా ఉంటే, మనుషులకు విరోధమైన పనులు చేసినా అది దేవునికి కూడా విరోధమైన పని చేసినట్టు గుర్తుపెట్టుకో. అర్థమైందా? ఏ మనిషి అయినా, మరోసారి చెప్తున్నాను, ఏ మనుషుడైనా ఒక మనిషి విషయంలో, వారికి బాధను కలిగించే విషయంలో, వారిని ప్రేమించలేని విషయంలో, వారిని నిందించే విషయంలో, వారికి రావాల్సినవి ఏ అని ఉంటే ఆపే విషయంలో, ఏ విషయంలో ఒక మనిషి ఎడల ఆలోచన కలిగి ఉంటాడో, వాళ్ళకి శోధన కలిగించాలని మనసు కలిగి ఉంటాడో, వాళ్ళని బాధ పెట్టాలని మనసు కలిగి ఉంటాడో, అప్పుడే దేవుని కూడా బాధ పెట్టినట్టు గుర్తుపెట్టుకోండి. అది ఈ సంవత్సరంలో ఒక మార్పు మీలో ఒకటి చూసుకోండి. ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకోండి, ఏ మనిషిని కూడా నువ్వు దుఃఖ పెట్టకూడదు. ఏ మనిషిని కూడా నువ్వు దుఃఖ పెట్ట, ఒక మనిషిని నువ్వు దుఃఖ పెడితే నువ్వు దేవుడిని దుఃఖ పెట్టేసినావు అంతే. ఎందుకో తెలిసి యోహాను పత్రికలో ఉంటాడు, ఎందుకన్నా నీ సహోదరును ప్రేమించలేనప్పుడు కనిపించని నన్ను ప్రేమిస్తున్నట్టు ఇది దేవుడినే నువ్వు అబద్ధికుడిని చేస్తున్నావంట. ఎవరిని చేస్తున్నావు అబద్ధికుడిగా? దేవుడే అబద్ధికుడైపోతాడు ఈ విషయంలో. అందువలన నువ్వు మనుషులను ప్రేమించినప్పుడు దేవుని కూడా ప్రేమిస్తావు. తెలుసా? చూడండి, ఆయన నువ్వు ప్రేమిస్తే నీ ఎడల ఆయన ఏం చెప్తాడు తెలుసా? ఇదిగో భూలోకంలో నా కుమారుడు, నా కుమార్తె. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దూతలకు ఆజ్ఞాపిస్తాడు, మీరు వెళ్ళండి అక్కడిగా. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాలి? నా కుమారుడి దగ్గరికి వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళాలి? నా కుమార్తె దగ్గరికి వెళ్ళండి. అప్పుడే ఉంది బైబిల్లో 34 కీర్తనలు, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావులను వారిని రక్షిస్తాది. హల్లెలూయా. ఎవరు సహాయం కావాలి, ఎవరు తోడు కావాలి? నేను చెప్తున్నాను, యేసయ్య తోడు నాకు కావాలి. ఆమేన్. హల్లెలూయా. నాకన్నా ఎక్కువ నిన్ను ప్రేమిస్తున్నాను, నీకన్నా ఎక్కువ నాకు ఎవరు లేరు. తల్లియు నీవే, తండ్రియు నీవే, నా స్నేహితుడవు యేసయ్యా. ఆమేన్. హల్లెలూయా. ఈ సంవత్సరంలో స్నేహితుడు ఎవరు ఉండాలి మనకే? ఎవరు నాకు స్నేహితుడు ఉండాలని స్నేహితుడి దగ్గర ఏమైనా దాచుకోవచ్చా? అన్నీ చెప్పేయచ్చు. హల్లెలూయా. అమ్మతో చెప్పింది, నాన్నతో చెప్పింది, ఎవరితో చెప్తాం మనం? స్నేహితుడు వాళ్ళకి చెప్పేదాకా ఆరాటం ఆగదు, ఏదన్నా చెప్పేస్తాం. డిగ్రీ దోస్తులు అట డిగ్రీ దోస్తులు అంటే ఎంత స్నేహితుడు. హల్లెలూయా. ఆయన మనకి స్నేహితుడిగా కూడా ఉన్నాడు. చప్పట్లు కొట్టాడు గట్టిగా. ఆయన స్నేహితుడిగా ఉన్నాడు. నీకు స్నేహితుడు సహోదరుడా. నువ్వు దాచవలసింది ఏమైనా ఉంటే ఎక్కడన్నా స్నేహితుడి దగ్గర దాస్తావా? దేవుడు అబ్రహాముని ఏమన్నాడు? అబ్రహాము నా యొక్క స్నేహితుడు. చప్పట్లు కొట్టాలి గట్టిగా. దేవుడు అబ్రహాముని ఎలా ఆలోచన చేశాడు తెలుసురా? స్నేహితుడుగా. అంటే దేవుడు మనుషుని స్నేహితుడిగా ఉంచుకుంటాడా? ఎస్, అబ్రహాము నా యొక్క స్నేహితుడు. కనుక నేను చేయవలసింది ఆ రహస్యం నా స్నేహితుడికి నేను చెప్పకుండా ఎందుకు చేస్తాను? ఆ సొదొమ గొమొర్రా విషయంలో అబ్రహాముతో దేవుడు చెప్తూ ఉన్నాడు, స్నేహితుడా, ఇదిగో ఆ సొదొమ గొమొర్రాను నేను ఆకాశం చాగిని కురిపించి నాశనం చేసేస్తానంతే అన్నాడు. మరి అబ్రహాము నన్ను దేవుడు స్నేహితుడు అన్నాడు కాబట్టి ఏమన్నా ఎట్లా అన్నాడు తెలుసా? నీ దాసుడను ఉధేత చూపిస్తాడు, భయపడతాడు. ఆయనతో మాట్లాడటానికి ఆయన భయపడతాడు. ఆయనతో మాట్లాడటానికి భయపడుతూ అక్కడ మరి ఇంతమంది నీతిమంతులు ఉన్నారు అనుకోండి, అనీతిమంతులు ఉన్నారు కదా, అక్కడ
ఆ నీతిమంతుని బట్టి నీవు ఒక 50 మంది నీతిమంతులు అక్కడ ఉన్నారనుకోండి, లేదంటే ఒక 20 మంది నీతిమంతులు, లేదంటే ఒక 5 మంది నీతిమంతులు ఉన్నారు అంటే ఈ దుష్టుతో వాళ్ళని కూడా చంపేస్తావా? అంతమంది ఉంటే నేను చంపను అన్నాడు. అక్కడ కనపడతలేదు నీతిమంతులు. బైబిల్ చెప్తుంది నీతిమంతులు లేడు ఒక్కడును, అందరూ పాపము చేశారు. ప్రియమైన దేవుని బిడ్డ గమనించండి, నీతిమంతుడు లేడు ఒక్కడు, అందరూ పాపం చేశారు. అందరూ పాపం చేశారు కాబట్టి ఆ దేవుడు అనుగ్రహించే మహిమ పొందలేకపోతా ఉన్నారు. దేవుని ఆశీర్వాదాలు పొందలేకపోతున్నారు. దేవుని యొక్క దీవెన పొందలేకపోతున్నారు. గట్టిగా పట్టుకోవాలనుకుంటున్నారు, వెంబడించాలనుకుంటున్నారు. ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడుడి. చాలామంది ఆశ కలిగి ఉన్నారు. భక్తిగా ఉండాలి, విశ్వాసంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి, ఏ తప్పు చేయకూడదు. కానీ అన్ని తప్పులే చేసేస్తున్నారు. అందుకనే తండ్రి తన ప్రియకుమారుడు యేసుక్రీస్తుని భూలోకానికి పంపించేశాడు తెలుసా? ఎందుకంటే ఆయనను ఒక మార్గంగా ఉంచాడు. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. చప్పట్లు కొట్టేలు గట్టిగా. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు, ఆయన నీతిమంతుడే ఉన్నాడు, ఆయనలో ఏ దోషం లేదు. ఆయన ఓపెన్ చెప్తున్నాడు, నాలో పాపం ఉందని మీలో ఎవరైనాను నిరూపించగలరా? హల్లెలూయా, హల్లెలూయా. ఆయనలో ఏ దోషం లేదు, ఎవరు చెప్పలేకపోయారు. ఆయనలో ఏ దోషం లేదు, ఎవరు చెప్పలేకపోయారు. పిలాతు కూడా అన్నాడు, ఈలో నాకు ఏ పాపము కూడా కనిపించట్లేదు. ఈ నీతిమంతుడిని మీరు ఎందుకు ఇంతగానో ఆయనను సిలువ మరణానికి అప్పగించమని అడుగుతున్నారు, శిక్షించమని అడుగుతున్నారు. సరే, మాకు ఒక ఆశ్చర్యం ఉంది. ఈ పండుగలో మేము యేసుని విడిచిపెడతాం. ఖైదీగా వచ్చారు, యేసుని విడిచిపెడతాం, మాకు బరబ్బను విడిపించండి అన్నారు. బరబ్బా బందిపోటు దొంగ కదా, అయినా పర్వాలేదు. మరి ఈయన నీతిమంతుడు కదా, ఆ శిక్ష మాకు రానివ్వండి, మాకు మా పిల్లలకి రానివ్వండి. కానీ మాకు బరబ్బా కావాలా, యేసు వద్దు. ప్రియులారా గమనించండి, ఈరోజు ఎవరు కోరుకుంటున్నారు? ఈరోజు నీ జీవితంలో ఏమి కోరుకుంటున్నావు? ఎవరిని కోరుకుంటున్నావు? దయచేసి గమనించండి. యేసయ్యని మనం కోరుకుందాం. ఆమేన్, హల్లెలూయా. యేసయ్యని మనం కోరుకుందాం. హల్లెలూయా. మరి యేసయ్యని మనం కోరుకోవాలి. యేసయ్యా అని చెప్పి యేసయ్యను నువ్వు కోరుకో, యేసయ్యను కోరుకో. అప్పుడు నువ్వు రక్షించబడతావు. ఎవడైనా నువ్వు క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి ఇప్పుడు ఏంటి జరగవలసింది? ఒక మాటలో చెప్పాలంటే, ఒక నూతన సంవత్సరం వచ్చినప్పుడు ఏమి నూతన పరచుకోవాలి? దేనిని నూతన పరచుకోవాలి? ఏది నూతన పరచుకోవాలి? ఏది పరిశుద్ధంగా ఉండాలి? ఏది పవిత్రంగా ఉండాలి? ఏది క్రొత్తగా ఉండాలి అంటే చెప్పండి, ఏం కొత్తగా ఉండాలి? నీ ఆలోచనలు క్రొత్తగా ఉండాలా? హల్లెలూయా. నీ నడవడిక క్రొత్తగా ఉండాలా? నీ పద్ధతులు క్రొత్తగా ఉండాలా? నీలో ఒక మార్పు, ఆ మార్పు కావాలా? నీవు క్రైస్తుని హత్తుకుని జీవించే విధంగా నీ జీవితాన్ని మార్చుకోవాలి. ఏదైనా ఒక పాపము కానీ, దేవునికి విరుద్ధంగా కానీ, నీ కుటుంబానికి విరుద్ధంగా కానీ, లేకుంటే నీకు విరుద్ధంగా ఏదైనా నీ జీవితంలో జరుగుతూ ఉన్నట్లయితే వాటి లోపల మార్పును కలగాల. హల్లెలూయా, హల్లెలూయా. వాటి లోపల మార్పు రావాలా? చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఎవడైనా నువ్వు క్రీస్తు యేసునందు ఉన్నాడేలా సమస్తము కూడా నూతన పరచబడేను. ఈరోజు దేవుని బిడ్డలారా, సమస్తము నూతన పరచబడటానికి నీ మనసు ఒక కారణంగా ఉండాలా, నీ ఆలోచనలు ఒక కారణంగా ఉండాలా, నీ భక్తి ఒక కారణంగా ఉండాలా. అప్పుడే నువ్వు ఒక శక్తిగా మార్చబడతావు. అంతేకాదు, రెండో చెప్తున్నాను, క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి కూడా లేదు. అర్థమైందా? క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి కూడా లేదు. ఈరోజు యేసు లేకపోతే, ఇందాకే ఒక స్థితి మీరు చూశారు, చనిపోతే డైరెక్ట్ నరకానికే, మరణం తర్వాత డైరెక్ట్గా. దయచేసి గమనించండి, ఆ నరకము నుండి తప్పించబడటానికి యేసుని రక్షకుడిగా అంగీకరించాలి.
ఆ నరకం నుండి తప్పించబడటానికి యేసుని రక్షకుడిగా అంగీకరించాలి. యేసుని రక్షకుడిగా అంగీకరించిన వారికి ఏ శిక్ష విదే. చప్పట్లు కొట్టాలి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు, పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు, ఎన్నో రకాలైన శోధనలతో చేతబడులతో దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు, విడుదల పొందారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. అలాగే ప్రతి మంగళవారం కూడా భువనగిరిలో యేసు ఆశ్రయపురం ఉన్నది. భువనగిరిలో దయచేసి ప్రతి మంగళవారం కూడా అక్కడ కూడా స్వస్థత ప్రార్థన జరుగుతుంది. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రంగూడ, మంగళవారం అయితే యేసు ఆశ్రయపురము భువనగిరికి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. మీ పేరు లక్ష్మి కదమ్మా? ఇక్కడ ఎక్కడున్నారు? తుగ్గోడు నుంచి వచ్చాను. తుగ్గోడు వచ్చారా? మీ ముఖం ఇప్పుడు చాలా కళ్ళగా ఉంది. పోయిన వారం వచ్చారు మీరు అసలు? వచ్చాను. ఇప్పుడు ఇది ఎన్నమాట ఉందా గెడ్డ? ఉన్నదండి, ఒక 5 సంవత్సరాలు పెట్టి గెడ్డ ఫస్ట్ అవతల వచ్చిందా గెడ్డ? ఆ రొమ్ముకి వచ్చినప్పుడు ఆపరేషన్ చేసి తీస్తారంట. మళ్ళీ ఈ రొమ్ము మీద ఇంత గెడ్డ ఎంత ఉందమ్మా సైజు? అంత ఉందా? మన ఖర్జూరు పండు లాగా ఉంది, ఇలాగ ఉందండి. ఈ ఛాతి మీద ఖర్జూరు పండుని ఈ స్కిన్ లో పెడితే ఎట్లా ఉంటుంది అట్లా ఉంది. అది తిరిగిందమ్మా ఇట్లా? ఇలా బొంగరం తిరిగినట్టు తిరిగిదండి. మన సోమవారం 2 గంటలకే. 2 గంటలకా? రాత్రి అయితే జ్వరం పుల్లుగా వచ్చేది, అంత నొప్పి అయిపోయిందండి పుల్లుగా. అసలు ఇలా చెయ్యి కూడా ఇలా పడుకొని ఇచ్చేది కదండి, ఇలా పడుకొని ఇచ్చేది కాదు. బాగా ఎక్కువ ఇక్కడి నుంచి ఇదేండి, ఇంకా ఏమి నొప్పి లేదు. మళ్ళీ ఇప్పుడు ఉందా జ్వరము? జ్వరం లేదండి. చప్పట్లు కొట్టేది గట్టిగా. అది కరుగుతుందని నాకు తెలుస్తుంది అమ్మా, నాకు కరుగుతుందని తెలుస్తుంది. మీకు ఎట్లా ఉంది అది? నిజమే చెప్పండి. అదే కరిగినట్టే. నాకు ఎప్పుడు అంత నొప్పి రాలేదు కదా, ఈ రోజే వచ్చింది. ఇలాగ ఎప్పుడు అనిపించలేదు కదా. బొంగరంలో తిరుగుతుంది, గిర్రన గిర్రన స్పీడ్ తిరుగుతుందా, గడియారంలో తిరుగుతుందా? గడియారంలో నెమ్మదిగా ఇలా తిరిగినట్టు తిరిగి మనకు వేడిగా వస్తుందండి. ఈరోజు ఎప్పుడో ఆదివారం వస్తే జస్ట్ చిన్న ప్రాబ్లం పంపించాం అంతే. అంతేనా? ఇప్పుడు నువ్వు చాలా తేలిగ్గున్నావు తెలుసా? నీకు భయం ఉందా? ఇప్పుడు ఏమన్నా ఇబ్బంది అవుతుంది ఏమన్నా భయం ఉందా? హ్యాపీగా ఉన్నారా? భయం పడే కానీ హాస్పిటల్కి ఎప్పుడు వెళ్ళలేదండి. ఇక్కడికి వచ్చిన తర్వాత భయం పోయిందండి నాకు. భయం పోయింది. పోయిన వారం మీ ముఖంకు అన్నట్టుంది, ఇప్పుడు నవ్వు వచ్చేస్తుంది. చప్పట్లు కొట్టాలి గట్టిగా. దేవునికి మహిమ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మమ్మల్ని సంప్రదించవలసిన నెంబర్స్ 7993569267 మరి ఒక నెంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.